బ్రదర్, గతంలో జగన్ పరిపాలన చూసారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. రెండిట్లో ఏది బెస్ట్ అంటే మీ ఒపీనియన్ ఏం చెప్తారు? మాకైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగుందనిపిస్తుంది. అంటే ప్రజెంట్ ఇంకా ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఇంకా బాగా చేస్తారనుకుంటున్నాను 5 ఏళ్ళు. 45 రోజులు ఎలా అనిపిస్తుంది మీకు? ఈ 45 రోజులు కూడా బాగానే అనిపిస్తుంది అన్న. అప్పుడే కొంచెం పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా బాగుంది, బాగా చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, పైనుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్లు అనేది అమరావతికి శాంక్షన్ అయింది అని అంటున్నారు. అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్ది అంటారా, ఆగిపోద్ది అంటారా ఈ గవర్నమెంట్లో కూడా? లేదన్న, డెఫినెట్గా అభివృద్ధి అని చాలా ముందుకెళ్ళిద్ది. మన యువతకు కూడా అందరికీ బాగుంటుందని అనుకుంటున్నాం. జగన్ పరిపాలన ఎలా అనిపించింది కదా 5 సంవత్సరాలు? జగన్ ప్రభుత్వం అయితే మనందరం చూసాం, అన్ని రేట్లు పెరిగినాయి. మనకి సామాన్యుడు బతకడం చాలా కష్టంగా అనిపించింది. ఈ కూటమి ప్రభుత్వంలో అయితే కొంచెం అందరూ ప్రతి సామాన్యుడు బతికే విధంగా ఉంటుందని కోరుకుంటున్నాను. మీకైతే నమ్మకం ఉందా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా దారుణం అన్నారు కదా గతంలో? అందుకే కదన్న గేటు తన్నుకుండా వచ్చాడన్న కళ్యాణ్ గారు. డెఫినెట్లీ కళ్యాణ్ గారు అనుకున్న దానికన్నా ఎక్కువే చేస్తారని అనుకుంటున్నాను. గారు, గతంలో 5 సంవత్సరాలు జగన్ పరిపాలన చూశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, 45 రోజులు అయింది. ఇప్పటికి ఏది బెటర్ అంటే మీరు ఏం చెప్తారు? మాక ప్రస్తుతానికైతే ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి, డబ్బులు లేవు కాబట్టి టీడీపీ కూడా కొద్దిగా ఉంటే కొద్ది రోజులు కూటమి ఉండి అప్పుడు చెప్తే ఒక 2-3 నెలలే నాగాలి. 45 రోజులు అయింది. ఇప్పుడు చెప్పాలంటే మన వల్ల కాదు. ముందు ప్రభుత్వం ఏదైతే అది అయ్యింది, ఎలా జరిగింది ఏదో జరిగిన దాని గురించి మళ్ళీ తవ్వుకుంటే మళ్ళీ పెద్ద విషయం ఏం కాదు కదా. అది ఏంటంటే ఈ ప్రభుత్వం ఎలాగుంటుందా ఏంటనేది ఒక 5 నెలలే వేచి చూడాలి. ఈ పథకాలు అమలు చేస్తుందా చేయకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఏ గతి పట్టింది వీళ్ళకి అదే గతి పట్టింది. లేదనుకో హ్యాపీగా ఉందనుకో 30 సంవత్సరాలు వీలే. అంటే గతంలో చూశారు కదా, అప్పుడు 2012లో ఆ టైంలో చూశారు కదా టీడీపీ పరిపాలన, అప్పుడు ఎలా అనిపించింది? అప్పుడు కొద్దిగా బాగానే చేశారంటే పథకాలు అవి లేక ఈయన పథకాలు ఎక్కువ ఇస్తానని చెప్తే అవి ఎటు పథకాలు ఇస్తే అటే మొగ్గు చూపిస్తారు జనాలు. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే అసెంబ్లీలో అంటున్నారు కదా, ఏ కరప్షన్ చేసినా వదిలేదే లేదని పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, ఏ లీడర్ చేసినా వదిలేదే లేదని. అలాంటి న్యాయంగా జరుగుతాయి అంటారు? న్యాయంగా జరగాలనే కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇసుక ఉచితంగా ఇస్తానంటున్నారు, అన్నా క్యాంటీన్స్ పెడతానంటున్నారు. ఇది ఎలా అనిపిస్తుంది? ఇది ఎంతవరకు మంచి పని అంటారు? పేదలకి లేనోడికి దండం పెట్టడం సాహిత్యం. అది నువ్వైనా నేనైనా ఇంకొకరైనా మన కాడు ఉంటే సాహినంత సాయం చేయాలి. లేదు అని అనుకుంటే నీకు వీలు కానప్పుడు పెట్టడం మానేయాలి. అంతేగాని అవి తీసి ఇంకో దాని కింద ఇవి తీసి ఇంకో దాని కింద పెట్టకూడదు. అమరావతి అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా? అమరావతి 15,000 కోట్లు అనేది పైనుంచి బీజేపీ నుంచి వచ్చింది కదా, అమలు చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? గ్యారెంటీగా అది అమలు అయింది. ఇంకా ఎవరు కదిలిచ్చే లేకపోన్నది రాజధాని అదే అయింది. నమ్మకమే.